అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్పెషల్ బ్రాంచ్ సిఐ అంటూ భార్యాభర్తలను వేధించిన శివకుమార్ పై కేసు నమోదు చేసిన బాకరాపేట పోలీసులు. పరారీలో నిందితుడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కృష్ణప్ప కుటుంబ సభ్యులను పరామర్శించిన నిసార్ అహ్మద్. మదనపల్లి జిల్లా ప్రకటించడంతో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాత్ర క్రియాశీలకం. అభినందించిన మదనపల్లి ప్రైవేట్ పాఠశాలలో కరస్పాండెంట్ అసోసియేషన్. బసినికొండ రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా. నూతనంగా నిర్మించిన ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే, 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన బసినికొండ పార్వతీ పరమేశ్వర ఆలయం శిథిలావస్థకు చేరుకోవడం, స్వామివారి భక్తాదుల బసినికొండ గ్రామ ప్రజల సహకారంతో నూతన శివాలయాన్ని నిర్మించి బుధవారం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి విశేష పూజలు అందుకుంటున్న రామలింగేశ్వర స్వామివారిని శుక్రవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు రామ్మూర్తి స్వామి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఆలయ కమిటీ సభ్యులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ 6 నెలల వ్యవధిలోనే అతి పురాతనమైన ఆలయ స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించిన ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి భాగస్వామిని చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ ప్రతిష్టాపన సందర్భంగా 3 రోజుల పాటు అన్న సంతర్పణ కార్యక్రమానికి సహకరించిన ఎమ్మెల్యేని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కత్తి లక్ష్మణ, గుట్టా రమణ, హర్ష, రవీంద్ర, గణేష్, శ్రీనివాసులు, పెద్ద రెడ్డి, గడదేసి, సీనా, సిమెంట్ మోహన్, వినయ్ పెద్ద సంఖ్యలో స్వామివారి భక్తులు పాల్గొన్నారు. శివాలయం కమిటీ ఇక్కడ ఉన్న అందరూ గ్రామస్తులు, ఇల్లే మేస్త్రి మన చిన్ను గారి అబ్బాయి, ఆయన చాలా పెద్ద గంగమ్మ గుడికి సేవ చేసిన మనిషి. అదే రమణ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మా హర్ష, మా మోహనన్న, అదేవిధంగా గణేష్, శ్రీనివాసులు వీళ్ళందరూ కలిసి చాలా శ్రద్ధతో శివాలయం కంప్లీట్ చేశారు. ఈ శివాలయం ఇప్పుడు కంప్లీట్ కాకుండా కొంతమంది నా దగ్గర చెప్పారు. కాకపోతే నేను చెప్పినాను, ఆలయ పనులు ఆపడానికి నేను రాను. ఎక్కడ కూడా కానీ ఒక భక్తితో గుడి కడుతున్నారంటే నా నుంచి అయ్యే సహాయం చేస్తాను, కానీ ఆలయ పనులు ఆపే విషయాల్లో నేను దాంట్లో తలదించును. ఎలా జరుగుతుందో అలా జరగాల్సిందే అని చెప్పి నేను కూడా నిర్ణయం తీసుకొని వీళ్ళలో నేను ఒకనిగా ఉండి కలిసి మనమందరం ఈరోజు మంచి గుడి నిర్మాణం చేశాం. తప్పకుండా ఈ గ్రామ ప్రజలందరికీ ఈ మన గుడి శివాలయం అన్ని విధాలుగా దేవుడు శివుని అనుగ్రహంతో అందరూ జీవితంలో బాగుంటారు, సంతోషంగా ఉంటారు. వెళ్ళలో వాళ్ళ పిల్లలందరూ బాగుండాలని చెప్పేసి అన్నిగా కోరుకుంటూ ఏవైతే దీనికోసం కష్టపడ్డారో నిన్న గుడి ఆవిష్కరణ ఉన్నది. నేను రాలేకపోయాను, బయట ఉన్నాను. సో ఈరోజు తప్పకుండా తెల్లారి గుడికి పోతే నేరుగా ఇక్కడికి వచ్చి గుడి వచ్చి శివాలయం దర్శించుకొని వెళ్తున్నాము. ఆలయము ఈ ప్రయత్నం చేసిన 6 నెలల్లోనే ఈ ఎమ్మెల్యే గారి సహకారం కానీ ప్రజల సహకారం కానీ అన్నీ తోడ్పడి సకాలంలో మేము 20 రోజులు అవుతుంది అనుకోలేదు. మేము అనుకున్న ప్రయాణికున్నది ఒక 6 నెలలు ముందుగా అయిపోయింది. స్వామిత్ర స్థానంలో ప్రతిష్టాపనలో కూర్చుని ప్రజలకు అందరికీ ఆయన కోరిన కోరికలు తీర్చి చల్లగా ఈ గ్రామాన్ని కాపాడుతారని మనసారా కోరుకుంటున్నాను. సుదీర్ఘ చరిత్ర కలిగిన మదనపల్లిను జిల్లాగా ప్రకటించడంతో 3 రోజులుగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లాను పర్యటించిన అనంతరం గురువారం విజయవాడ నుంచి తిరుపతి మీదుగా మదనపల్లికి వస్తున్న ఎమ్మెల్యేను తెలుగు తమ్ముళ్లు వాల్మీకిపురం సమీపంలోని కాశీరావుపేట వద్ద ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి స్థానిక బెంగళూరు బస్టాండ్ కూడలిలో థ్యాంక్ యూ సీఎం సార్ ప్రోగ్రాం ని నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. శుక్రవారం ఉదయం మదనపల్లి పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో షాజహాన్ బాషాను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి ప్రాంత 10 లక్షల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ మదనపల్లిను జిల్లాగా ప్రకటించడంతో ఎమ్మెల్యే షాజహాన్ పాత్ర కీలకమని, వారి శ్రమకు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి జిల్లాగా ప్రకటించడం జరిగిందని కొనియాడారు. రానున్న రోజులలో షాజహాన్ బాషా మీద పోటీ చేయాలంటే ప్రతిపక్ష పార్టీల వారికి ధైర్యము లేకుండా పోయిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గౌతమ్ స్కూల్ లక్ష్మీనారాయణ, 7 హిల్స్ రఘుపతి రెడ్డి, న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్ రామకృష్ణారెడ్డి, విద్యోదయ పాఠశాల శ్రీనివాసుల నాయుడు, లక్ష్మణ, శ్రీనివాసరావు, పాఠశాల కరెస్పాండెంట్ తాజ్, పెద్ద సంఖ్యలో పాఠశాల కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం ఉన్నది, కడప జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉన్నది. సెకండ్ జిల్లా ఎక్కడన్నా అనౌన్స్ చేయాలంటే అప్పటికే 1860లోనే మదనపల్లి రెవెన్యూ డివిజన్ గా, ఏషియాలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా మదనపల్లి ఉండింది. జిల్లా స్థాయి కూడా పూర్తి అర్హతలు మదనపల్లికి ఉన్నాయి. నాయకత్వ లోపం వలన ఆ రోజు ఇక్కడ మనకు జిల్లా రాలేదు, చిత్తూరుకు వెళ్ళింది. ఆ రోజు చిత్తూరుకు వెళ్లాల్సిన అవసరం లేదు, మదనపల్లికి రావాలి. దాని తర్వాత మొన్న వైసీపీ అరాచక ప్రభుత్వంలో కూడా మదనపల్లికి మోసం జరిగింది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఇచ్చినట్లే ఆ మాట నిలబెట్టుకొని ఈరోజు మదనపల్లికి జిల్లా ఇచ్చారు. నేను మదనపల్లి, పొంగనూరు, అదేవిధంగా మన తమ్మాళ్లపల్లి, అదేవిధంగా పీలేరు కిషోర్ అన్న కూడా నాతో సమానంగా ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భం వస్తే కూడా కిషోర్ అన్న బాధ్యతగా జిల్లా కోసం పోరాడారు. నిజంగా నేను ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాను. ఇది కాకుండా మనమందరం కలిసి జిల్లా సాధించాము. దీనికి ఇంకా మెరుగైన పద్ధతిలో మదనపల్లికి కాపాడుకుంటూ, మదనపల్లి విలువలు చాటుతూ, మన ఐక్యత చాటుతూ మనం ముందుకు నడవాల. ఎందుకంటే మనకి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏదైనా ఒక దాహం అయితే గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చిన మనుషులు మర్చిపోకూడదు. ఈరోజు అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, నేను అన్ని విధాలుగా దీనికి జిల్లా తీసుకొని వచ్చాం. దీనికి మనం అందరము ఐక్యంగా ఉండి మన అభివృద్ధికి ముందుకు వెళ్ళేటట్టుగా చూడాలని తెలుస్తుంది. సాధించడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి మన మదనపల్లి ఎమ్మెల్యే గారు షాజహాన్ బాషా గారి మేము ముద్దుగా జహాన్ అని పిలుచుకుంటాం. వారి ఆధ్వర్యంలో జరిగిన పోరాటం, అందరినీ కలుపుకొని పోయి వారి ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్ర, దీని పర్యవసానమే మనకు ప్రభుత్వం వారు మన మదనపల్లి జిల్లాను అనౌన్స్ చేయడం జరిగింది. మీరు వినే ఉంటారు, కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రపోజల్స్ పొందాయి, ఎన్నో వచ్చాయి. మాకు అది కావాలి, ఇది కావాలి, మాకు జిల్లా కావాలని. బట్ సీఎం గారు షార్ట్ లిస్ట్ చేసి మన ఎమ్మెల్యే గారు అసెంబ్లీ కొత్తకోట నుంచి వచ్చేటప్పుడు చెరువు గట్టు పైన లోకేష్ గారు వీళ్ళు ఉన్నారు. నేను కారు నిలిపి అదే మనం మాట్లాడితే అన్న వాళ్ళంతా వచ్చి దగ్గరకు వచ్చి మాట్లాడాను, ఫ్యామిలీ అంతా ఉంటే కూడా. అప్పుడు కూడా లోకేష్ గారు చెప్పారు, మాట ఇచ్చాడు, మదనపల్లి మీకు జిల్లా చేస్తామన్నారు, మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకున్నారు. అదే విధంగా అన్నగారు తర్వాత మనకు టీడీపీ వచ్చిన తర్వాత మాకు అందగా చేదోడు వాదోడు ఉంటాం. మా విద్యా సంస్థలకు మాకు చేస్తున్నట్టు సహకారానికి మా వాళ్ళ తరఫున ఈ కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా అక్కడ అమరావతి ఏ విధంగా డెవలప్ అవుతుందో వాస్తవంగా చెప్పాలంటే మొట్టమొదటిసారి మన షాజహాన్ బాషా గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా మన జిల్లా కోసం పోరాడుతూ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో ఖచ్చితంగా మనకు కావాలి, జిల్లా కావాలి. విజయ భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు ఆదేశాలతో ప్రిన్సిపల్ నిశ్చిత సేతు ఆధ్వర్యంలో స్థానిక జిఆర్టీ గ్రౌండ్ లో 2 రోజుల పాటు జరిగిన ఉత్కంఠ భరిత క్రికెట్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ విజేతలుగా నిలిచారు. మొదటి రోజు జరిగిన క్వాలిఫైయింగ్ మ్యాచ్లో మొత్తం 8 టీములు పాల్గొనగా వాటిలో రాయల్ ఛాలెంజర్స్, విక్టరీ స్ట్రైకర్స్, రాయల్ ఎంపరర్స్, క్లాసిక్ నైట్స్ 4 టీంలు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. వీటిలో రాయల్ ఛాలెంజర్స్, విక్టరీ స్ట్రైకర్స్ తో తలపడి విజయం సాధించగా రాయల్ ఎంపరర్స్ పై క్లాసిక్ నైట్స్ టీం విజయం సాధించి ఫైనల్ కు చేరుకున్నాయి. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి క్లాసిక్ నైట్స్ ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 10 ఓవర్లలో సంతోష్ వీరోచిత బ్యాటింగ్ తో
పరుగులు వరద పారించడంతో ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 112 పరుగులు సాధించింది. సంతోష్ కేవలం 26 బంతుల్లో 49 పరుగులు సాధించి జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. 49 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద భారీ షాట్ కు యత్నించి అవుట్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ టీం 112 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన క్లాసిక్ నైట్స్ టీం 10 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి కేవలం 82 పరుగులు మాత్రమే సాధించింది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ సునాయాసంగా విజయం సాధించింది. క్లాసిక్ నైట్స్ టీంలో చరిత్ 29, కెప్టెన్ మణికంఠ 18 పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో పరుగులు సాధించలేకపోయారు. విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ రన్నర్స్ గా నిలిచిన క్లాసిక్ నైట్స్ జట్టుకు మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, విజయభారతి పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, ప్రిన్సిపల్ నిశ్చిత, బీటీ కళాశాల ప్రిన్సిపల్ మలిగి రాఘవరెడ్డిలతో కలిసి ట్రోఫీని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తూ ఇంత చక్కగా రాణించిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. And I'm happy to see you all. I want to tell you one word, that today with your honor with the Madanapalli as a district headquarters, with the Honorable Chief Minister of Andhra Pradesh, Sri respected Nara Chandrababu Naidu Garu. He is the one man who gives a word, keeps his commitment, keeps his word forever. He is a man, such a chief minister, entire world is seeing upon him. Entire world eyes are upon him. The man who gives a word, take care of the entire 6 crore people of the Andhra Pradesh in the development, in the needed all the successfully whatever he gave the promises in the super. మదనపల్లి జిల్లా ప్రకటన అనంతరం మదనపల్లికు ర్యాలీగా వచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక బెంగళూరు బస్టాండ్ కూడలిలో జేసీబీ వేణు ఆధ్వర్యంలో పూల వర్షం కురిపించారు. అనంతరం శుక్రవారం విజయోత్సవ సంబరాలను స్థానిక కోట్లో గంగమ్మ ఆలయంలో జేసీబీ వేణు నిర్వహించారు. మదనపల్లి జిల్లా సాధనలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాత్ర క్రియాశీలకమని వారి పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రంలోని తవలం పంచాయతీలో వెలిసిన శ్రీ నేలమల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన భూములు వేలంపాట ద్వారా 1,60,000 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. ఈ వేలం పాటను తవలం పరమేశ్వర స్వామి ఆలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆలయ భూములు ఉండటంతో ప్రతి సంవత్సరం భూములు వేలంపాట నిర్వహణ జరిగేది. గురువారం వేలంపాట నిర్వహించడం జరిగింది. వేలంపాటకు నిమ్మలపల్లి, మదనపల్లికు చెందిన వేలంపాటదారులు రావడం జరిగింది. సదరు కార్యక్రమానికి స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది రాకపోవడంతో భూముల వేలంపాట వద్ద రైతులు ఘర్షణ ఏర్పడింది. అనంతరం టీడీపీ నాయకులు సర్పంచి వారిని అదుపు చేయడం జరిగింది. సదరు వేలం పాటలో కొన్ని సర్వే నెంబర్లకు చెందిన భూములు మాత్రమే రైతులు దక్కించుకోవటం జరిగింది. 60/A లోని భూమిని 600/A లోని భూమిని 3 ఏళ్ల కాలానికి నల్లంవారిపల్లె చెందిన పి మణికంఠ అత్యధికంగా 1.50 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. 10V2 ఆలయానికి చెందిన 11 ఎకరాల్లో మామిడి తోపు వేలం పాటను సర్కారు పాట 1.50 లక్షల నుంచి
₹1,00,000 వరకు తగ్గించిన పాటదారులు ఆసక్తి చూపకపోవడంతో మామిడి తోపు వేలాన్ని వాయిదా వేయటం జరిగింది. గత సంవత్సరంలో మామిడి తోపు వేలంలో దక్కించుకున్న వారికి మామిడి తోటకు నీటి సౌకర్యం కలిగించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భూములు వేలంపాట్లో దక్కించుకున్న భూములకు మామిడి తోటకు సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. అనంతరం ఈవో మంజుల మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి ₹1.60.500 లక్షల వచ్చినట్లు ఆమె తెలిపారు. ఈ మొత్తాన్ని ఆలయానికి సంబంధించిన వాల్మీకిపురం ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నందు జమ చేస్తామన్నారు. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెడ్డప్ప, టీడీపీ నాయకులు రాజన్న, సుధాకర్, ఆలయ తాత్కాలిక కమిటీ సభ్యులు రెడ్డి మోహన్, రహదేవా, చిన్న రెడ్డప్ప రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ మహేష్, గ్రామ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కురువంక పంచాయతీలో 12 మంది వార్డు మెంబర్లు ఉండగా తనకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి అధ్యక్షతన అవిశ్వాస తీర్మానం పెట్టి తనను తొలగించడంపై భారతి ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ వేధింపులు తట్టుకోలేక భారతి వారం క్రితం ఎంపీడీఓకు తన రాజీనామా ఇచ్చానని, 6 నెలలుగా తనను మానసికంగా వేధిస్తున్నారని, ఇంటి వద్ద ఉన్నప్పుడు బయట గేటుకి తాళం వేసుకుని ఇంట్లో ఉండవలసి వచ్చిందని, తన భార్య బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఫోన్ చేస్తారని, వచ్చిన వారికి గేటు ఇంటి తాళం తీసి బయటకు వచ్చేలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. తలపతికి చెక్ పవర్ రద్దు చేశారని, తనపైన కక్ష పెట్టారని, గతంలో సర్పంచ్ గా పార్టీ లేకుండా ఇండిపెండెంట్ గా చలపతి తాను వార్డు మెంబర్ గా గెలుపొందటం జరిగిందని, కానీ చలపతి వైసీపీ బ్యానర్లు వేసుకుని తన ఫోటోని వేసుకుని ఉండగా భారతి వారి పుట్టింటివారు, అత్తింటివారు స్వతహాగా టీడీపీ వాళ్ళమని బ్యానర్లు మా ఫోటోలు వేయవద్దని చెప్పడం జరిగిందని, అప్పటి నుంచి తనపై కక్ష పెంచుకోవడం, పంచాయతీలో నిధుల దుర్వినియోగం ₹3 కోట్ల వరకు జరిగిందని ఆరోపించారు. గొంతలు పూడ్చడానికి ₹4 లక్షల డ్రా చేయడం ఏంటని ప్రశ్నించారు. పంచాయతీ డబ్బులు పంచాయతీకి సంబంధం లేని వాళ్లకి అకౌంట్లోకి వెళ్లడం జరిగిందని, పంచాయతీలో జరిగిన ప్రతి ఒక్క క్రమం తనకు తెలుసునని, తనను ఏమైనా జరిగితే దానికి బాధ్యుడు చలపతి అని ఆరోపించారు. కురవంక టీడీపీ ఇన్ఛార్జ్ వినోద్ మాట్లాడుతూ అధికారుల్ని ప్రజల్ని భయభ్రాంతులకు చేస్తూ రాజకీయం చేయాలంటే చెల్లుబాటు కాదని, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలే తప్ప రౌడీయిజం చేయరాదంతో పలికారు. ఈ కార్యక్రమంలో రాజానాయుడు, టీడీపీ నాయకురాలు విజయ, చందు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ పబ్లిక్ ముందర వచ్చి నా వాయిస్ ఇవ్వడానికి ముఖ్యమైన కారణం వీళ్ళు చేసిన దుర్వినియోగం కూడా చాలా ఉంది. అవన్నీ మేము ఓర్చుకొని ఉన్నాం. మేము ఎటువంటి పోషణ లేదు. రేపు ఈ రోజు ఎంత చిత్రీకరించారు, ఉప సర్పంచ్ అవిశ్వాసం చిత్రీకరించారు, రేపు డబ్బు నేనే తీసేస్తానని చెప్పే దాంట్లో కూడా డోకా లేదు. నాకు ఆయన చెక్ పవర్ ఉంటే ఏమి, ఆయన చెక్ పవర్ పోతే ఏమి, ఈ సంవత్సరం ఆయన సర్పంచ్ అయితే ఏమి, ఇంకా రాబోయే సంవత్సరాల్లో ఆయన సర్పంచ్ అయితే ఏమి, ఇంకొకటి అయితే ఏమి, నాకేమి ఉండాలి కదా. ఏదన్నా ఒక పని చేసే ముందు ఆలోచించి చెయ్యాలి. ఈ పని మనం చేస్తున్నామే రేపు ఎలాంటి వాటికి దారి తీస్తుంది అని ఆయన కూడా భావించాలి. ఇవన్నీ దయచేసి గౌరవ ఎంపీడీఓ గారు, కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, కురువంక గ్రామ పంచాయతీలో జరిగిన మిస్లీడ్ కి కారణాలేంటి, ఆయన ఎందుకు ఇలా చేశారు, ఆయన అడ్డా కాదది, ఆయన ఓటర్ కూడా కాదు, కురవంక గ్రామ పంచాయతీలో ఆయన ఓటర్ కూడా కాదు. ఎందుకు జరిగింది ఇలా? దయచేసి ఒక మహిళని కాపాడే బాధ్యత. మా కష్టాన్ని తగ్గట్టుగా ఆశించే పని చేశాం, కానీ మీ మాదిరిగా ఎలా పడితే అలా విచ్చలవిడితనాన్ని పంచాయతీలు ఎలా పడతారో డ్రా చేయడాలు ఒక పద్ధతిని రాజకీయాలు చేసిన చరిత్ర మాకు లేదు. ఇవాళ నీ చరిత్ర ఎంత అధ్వానంగా ఉందో ఒకసారి చూడండి. అసలు 4,80,000 ఎవరైనా గుంతలు పొడచడానికి ఎవరన్నా తీసుకుంటారా? నువ్వు 4,80,000 పెట్టి ఒక రోడ్ వేసిన చరిత్ర ఏమైనా ఉందా మీకు? మేము ఈ రోజు ఎన్ఆర్ చేసిన నిధులతో మొత్తం కురవంక పంచాయతీలు అడుగు తీసి అడుగు పెడితే రోడ్లు వేసిన చరిత్ర ఉంది మాకు. మా బాధ మాకు తెలుసు, మేము ఎంత బాధపడినామో. మాకు బిల్లులు రాక మమ్మల్ని మీ గవర్నమెంట్ లో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో మాకు తెలియదు అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరిని అడగండి. తెలుగుదేశం కార్యకర్తలు పనిచేస్తూ ఎంత కర్మను అనుభవించినారు. ఈ రోజు మా మనోవేదన గురి చేసిన వైసీపీ పార్టీ కానీ మీ విధానాలు కానీ మీ దౌర్జన్యాలు కానీ ఇంకా నుంచి ఇక్కడికి ఎవరికి చెల్లుబాటు కావు. మీరు గుర్తుపెట్టుకోండి, పద్ధతైన రాజకీయాలు మీరు చేస్తే. ప్రజల మనోభావాలను గౌరవించి కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లాగా ప్రకటించడంతో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లయిందని తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ పేర్కొన్నారు.
మదనపల్లి జిల్లా ఏర్పాటైన సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో గురువారం రాత్రి పట్టణంలోని బెంగళూరు బస్టాండ్ నందు కృతజ్ఞతా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం రాక మునిపే మదనపల్లి ప్రాంత విశిష్టతను బ్రిటిష్ వారు గుర్తించారన్నారు. ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయం, డీఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేశారన్నారు. అదేవిధంగా ఐర్లాండ్ దేశానికి చెందిన మహిళ ఎనీ బిసెంట్ ఇక్కడ వాతావరణాన్ని పరిశీలించి బిసెంట్ దివ్య జ్ఞాన కళాశాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. మదనపల్లిపై వారికి ఉన్నటువంటి సదాభిప్రాయం వైసీపీ నాయకులకు లేదని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాల పునర్విభజన జరిగిందని, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రస్తుత ఎంపీ మిథున్ రెడ్డిలు మదనపల్లి జిల్లా పేరు ఎత్తకపోవడం శోచనీయమన్నారు. మదనపల్లి జిల్లా కేంద్రం అయితే ఎక్కడ అభివృద్ధి చెందుతుందోనని అసూయతో జిల్లా కేంద్రం కాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. జిల్లా కేంద్రమైతే ఏమి ప్రయోజనం ఉంటుందని వైసీపీ నాయకులు అనేకమార్లు వ్యాఖ్యలు చేశారన్నారు. జిల్లా కేంద్రమైతే మౌలిక సదుపాయాలు పెరుగుతాయని, రోడ్ల విస్తరణ జరుగుతుందని, నూతన పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, శరవేగంగా అభివృద్ధి చెందడంతో పాటు జిల్లా అధికారులకు సంబంధించిన కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని, ఇవన్నీ వైసీపీ నాయకులకు తెలియదా అని చురకలంటించారు. పెద్దిరెడ్డి కుటుంబం తమ రాజకీయ స్వార్థం కోసం పుంగనూరు నియోజకవర్గాన్ని జిల్లా పరంగా చిత్తూరులో ఉంచిందని, పార్లమెంట్ ఎన్నికల కోసం రాజంపేటలో ఉండే విధంగా జాగ్రత్త పడిందన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో మదనపల్లి జిల్లా కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్, బాస్, ఎంఆర్పీఎస్, బహుజన్ సేవా ఇలా అన్ని పార్టీలు జిల్లా సాధన సమితిగా ఏర్పడి అనేక ఉద్యమాలు చేపట్టాయన్నారు. ఈ ఉద్యమాల్లో పాల్గొన్న అన్ని పార్టీల నాయకులపై వైసీపీ ప్రభుత్వం కేసులు బనాయించిందన్నారు. అయినప్పటికీ చెక్కు చెదరని విశ్వాసంతో పోరాటాలు చేశామని గుర్తు చేశారు. మదనపల్లి జిల్లా కోసం పోరాడి కేసులతో ఇబ్బంది పడిన వారి పేర్లను శిలాఫలకం ఏర్పాటు చేసి అందులో ముద్రించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మదనపల్లి పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు మదనపల్లి జిల్లాను చేసి మాట నిలబెట్టుకున్నారని కొనియాడారు. మదనపల్లి జిల్లా ఆవశ్యకతను అసెంబ్లీలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రస్తావించిన తీరు అద్భుతమని ప్రశంసించారు. మదనపల్లి జిల్లా కేంద్రం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబులకు మరియు సహకరించిన వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ విధంగా ఒక నియోజకవర్గాన్ని పార్లమెంట్ లో ఒక చోట, తాలూకాలో ఒక చోట పెట్టినటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుట్రలకు బలై ఈ రోజు ఈ భారతదేశంలో అతి పెద్ద డివిజన్ గా ఉన్నటువంటి మదనపల్లి డివిజన్ ఈ రోజు కేవలం 4 తాలూకాలకు పరిమితం అయిపోయింది. గత ప్రభుత్వ పాపాల ఫలితమని ఈ రోజు 4 తాలూకాలే అయింది. 38 మండలాలు. మదనపల్లి డివిజన్ అంటే భారతదేశంలో 38 మండలాలు. భార్య భర్తలు రెడ్డీశ్వర్, భానుశ్రీల వివాదంలో నకిలీ సీఐ శివకుమార్ జోక్యం. స్పెషల్ బ్రాంచ్ సీఐనంటూ బెదిరిస్తున్నాడని భర్త ఫిర్యాదు. కేసు నమోదు చేసిన బాకరాపేట ఎస్ఐ రాఘవేంద్ర పారేరులో నకిలీ పోలీస్ నిందితుడు శివకుమార్ కోసం పోలీసులు గాలింపు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం పుర్రమండలపల్లికి చెందిన వైసీపీ నాయకులు కృష్ణప్ప, రెడ్డప్ప రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కృష్ణప్ప మృతి చెందగా రెడ్డప్ప తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. కృష్ణప్ప కుటుంబ సభ్యులను, రెడ్డప్పను, వారి కుటుంబ సభ్యులను నిసార్ అహ్మద్ పరామర్శించిన ధైర్యం చెప్పారు. పార్టీ పరంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ కేశవరెడ్డి, సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, గేవన్న, వెంకటరమణారెడ్డి, కృష్ణప్ప, తిమ్మయ్య, రెడ్డి, వీరయ్య గౌడ్, కృష్ణారెడ్డి, నాగప్ప, సుదర్శన్, బాలాజీ, ఈశ్వర్రెడ్డి, విజయ్, స్వామి, చెంగారెడ్డి, సద్దార్, నరసింహులు, నాగార్జున, విఎస్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, చెన్నకృష్ణ, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లె సమీపంలోని మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మీట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో బీటెక్ 3వ సంవత్సరం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా మీట్స్ స్టూడెంట్ బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో తిరుపతి గాదంకిలోని నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ సందర్శించారు. అనుక్షణం ప్రజల పక్షం వినండి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.